యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అంటే అది సంపద వద్దన్న ప్రసాదాలు అవి ఇవి తినేసింది. కాస్త ఆయాసంగా ఉందంటే వాకింగ్ చేయిద్దామని తీసుకొచ్చాను. వాకింగ్ ఇంట్లో చేయరు, బయట చేస్తారు. వాకిలి అటుంది, బయటికి తీసుకెళ్లి చేయించు. అలాగే కళ్యాణి. వీళ్ళేంటి ఇక్కడ? ముందు బయటికి వెళ్దాం పద. ఆఫీసర్, వీళ్ళు ఈ టైంలో బయటకొచ్చారంటే నగల కోసమే వచ్చారేమో అని నా అనుమానం. కళ్యాణి, ప్రతిదానికి అనుమానించుకో. వాళ్ళు మారారన్న నమ్మకం నాకు వచ్చే వరకు నేను వాళ్ళని అనుమానిస్తూనే ఉంటాను ఆఫీసర్. వాళ్ళలో మార్పు రాలేదంటే అది ఇంటికే ప్రమాదం. ముఖ్యంగా మీకు ప్రమాదం అని తెలిసాక కూడా అజాగ్రత్తగా ఉండటం నాకు చేత కాదు. సరే చూద్దాం. నీ అనుమానాన్ని నేనెందుకు కాదనాలి? కొట్టడం కాదే, నిన్ను చంపేయాలి. నానా బాధలు పడి నా బుజ్జి వినాయకుడి దగ్గర నేనేదో వరం తీసుకుంటే దాన్ని కాజేస్తావా? వరం ఏంటి, బుజ్జి వినాయకుడేంటుదినా? అసలేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థం అవుతుందా? నాకు మాత్రమే అర్థం అవుతుంది, మీకెవ్వరికీ అర్థం కాదు. అయినా అవన్నీ నీకెందుకే? దేవుడి దగ్గర నగలు పెట్టుండే, వాటిని తాకాల్సిన అవసరం నీకేంటి? ఎందుకు ముట్టుకున్నా వాటిని? కేవలం నువ్వు ముట్టుకోవడం వల్లనే అవి రెట్టింపు కాకుండా ఆగిపోయాయి. లేదంటే ఈ పాటికి నా నగలన్నీ రెండింతలయ్యి దగదగా మెరుస్తూ ఉండేవి. అనవసరంగా నాశనం చేసావు కదే. ఇప్పుడు చూడు, మళ్ళీ రేపటి దాకా ఎదురు చూడాలి. రెట్టింపు అవ్వడం ఏంటి, పైగా రేపటి వరకు ఎదురు చూడడం ఏంటొదినా? ఏంటొదినా అసలేం మాట్లాడుతున్నావు? నేనేం మాట్లాడుతున్నానో నాకు తెలుసు, నీకు తెలియాల్సిన అవసరం లేదు. వదినా, తెలిస్తే నువ్వవి కూడా కాజేస్తావు. దరిద్రపు దన ఛీ, నా ఆశల మీద నీళ్లు చల్లావు కదే. చిచి, నా మనిషి అని నిన్ను నా పక్కన పెట్టుకున్నందుకు చివరికి నువ్వే నా ఆశలు నీరు గార్చావు. ఏంటి సిద్ధు, ఆ నగల్ని ఎలా కొట్టేయాలి? మనం ఇప్పుడే తొందరపడడం మంచిది కాదు శామ్. అందరూ పడుకున్న తర్వాత అప్పుడు చూద్దాం. మూడో కంటికి తెలియకుండా ఆ నగలన్నీ కొట్టేద్దాం. ఏంటి ఈ జామున వేళల్లో వీళ్ళు గుసగుసలాడుకుంటున్నారు? వీళ్ళని చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. ఏం చేస్తున్నారు ఇక్కడ? మాట్లాడరేంటి? ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం లేదత్తయ్యా, కాసేపు అలా నడిస్తే మంచిది కదా అని. మీకు నడవడానికి వేళపాడా ఉండదా? పొద్దున్నో సాయంకాలమో నడవచ్చు కదా, ఇలా అర్ధరాత్రి వేళ నడుస్తారా? వచ్చారు, ఉన్నారు, మీకంటూ ఒక గదిచ్చంగా పోయి ఆ గదిలో ఉండకుండా బయటకొచ్చారెందుకు? లోపలికెళ్ళండి. అలా ఏం లేదు వదినమ్మా, కడుపుతో ఉంది కదా, కాసేపు అలా బయటికి తిరిగితే మంచిదని. అమ్మో అన్నా ఉంటే చంపుతా నిన్ను. ఎవర్రా నీకమ్మా? ఆ అనుపమ ఇంట్లోకి రానిచ్చింది కదా అని నేను కూడా రానిచ్చానని అనుకుంటున్నారా? మీరు మీరే, నేను నేనే. వెళ్ళ లోపలికి. పద.
చూడు, రేపు నా నగలన్నీ రెట్టింపవుతాయి. అవి చూసి కొళ్ళుకోకు. కావాలంటే నీకొక నగ పారేస్తాను. సర్లే వదినా, నువ్వెలా చెప్తే అలాగే. అలాగే అని ఇంకా నిలబడతావే? వెళ్ళి పడుకోపా. రే, చూస్తున్నారు కదా, ఏదో ఒక చెయ్యండ్రా. లేదంటే మా వదిన ఓవర్ యాక్షన్ చూడలేకపోతున్నాను. నా మనిషి అంటుంది, నన్నే తిడుతుంది. ఎవరి నగలు కొట్టేసినా కొట్టేయకపోయినా మా వదిన నగలు మాత్రం ఒక్కటి కూడా మిగలడానికి వీల్లేదు. పిన్ని, ఈ ఒక్క రాత్రి వదిలే, జరగాల్సినవన్నీ జరుగుతాయి. ఏం జరుగుతాయి? మేం మారలేదు, మంచి వాళ్ళమయ్యామని చెప్తున్నారు. నేనేమైనా చెప్తేనేమో నన్ను తిడుతున్నారు. అక్క, ఇప్పటిదాకా నీకేం చెప్పలేదు కదా. ఇప్పుడు ఒకటి చెప్తున్నాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. దయచేసి నువ్వు మాత్రం ఆ వినాయకుడి దరిదాపుల్లో కూడా పోకు. దగ్గరికెళ్తే నేనేమైనా ఆ నగలు కొట్టేస్తానని భయమా? కాదక్క, చచ్చిపోతావేమోనన్న భయం. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? దేవుడి దగ్గరున్న పళ్ళల్లో ఒక పండులో బాంబు ఉంది. ఆ బాంబుని ఏ క్షణమైనా మేమే పేల్చేస్తాం. ఆ టైంలో ఏదో ఒక అవసరమని నువ్వు అక్కడే ఉన్నావనుకో, నువ్వు కూడా పోతావు. అమ్మో, ఇప్పుడేమిటమ్మా? ఏం లేదు నానమ్మా, స్వామి కోసం ఒక దండ తీసుకొచ్చాను. విగ్రహానికి వేద్దామని. ఇప్పుడా? పూజలో వేసుంటే బాగుండేది కదా. అప్పుడు నేను అనుకోలేదు, ఇప్పుడు అనిపించింది నానమ్మా. సరే, ఇప్పుడు అనిపిస్తే ఉంది, మంచి విషయమేగా. అలాగే వెయ్యి. ఇక వెళ్ళి పడుకోండి. అలాగే నానమ్మా. అతనికి తెలిసిన వాళ్ళుంటే ఉద్యోగం ఇప్పిస్తానంటున్నాడు. దాని గురించి మాట్లాడడానికి వస్తుంటే, ఎలాగూ వస్తున్నావు కదా, పూజకి ఫ్రూట్స్ తీసుకురమ్మని చెప్పాను. తీసుకొచ్చాడు. నేను చెప్పిందంతా గుర్తుందిగా. ఏంటి కళ్యాణి, వద్దన్న వినకుండా ఏవేవో చేస్తున్నావు. ఇదంతా వర్కౌట్ అవుతుందంటావా? ఖచ్చితంగా అవుతుంది ఆఫీసర్. సిద్ధు సంపదల ప్రవర్తన చూస్తుంటే నాకెందుకో వాళ్ళు మారారన్న నమ్మకం కలగటం లేదు. అందుకే ఇంకా ఇంకా అనుమానించాల్సి వస్తోంది. దేవుడికి వేసిన మాలలో కెమెరా ఫిక్స్ చేశాం కాబట్టి వాళ్ళు మారారా లేదా అనేది ఈ రోజుతో తెలిసిపోతుంది ఆఫీసర్. వాళ్ళ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి
పండగ మర్చిపోయాం, పూజలు మర్చిపోయాం, మనల్ని మర్చిపోయాం. మనకంటే ఎక్కువగా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాం. తప్పదు ఆఫీసర్. కొన్ని అనుమానాలు నిజమైతే పరిస్థితి దారుణంగా ఉంటుంది. అదే అనుమానం వచ్చినప్పుడే జాగ్రత్త పడితే ఆ దారుణాలు జరగవు కదా. అందుకే నా ప్రయత్నం నేను చేస్తున్నాను. దానివల్ల మనకేం ఇబ్బంది లేదు కదా. అలా అని కాదు కళ్యాణి. శత్రువు గురించి ఎక్కువగా ఆలోచించడం అంటే వాళ్ళని మనం గెలిపించడమే. నిజంగా వాళ్ళు మారలేదంటే నువ్వు ఎంత ఆలోచించినా వృధానే కదా. నేను వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ బలవంతుల్ని చేయను ఆఫీసర్. గతంలో చేసిన తప్పులు మళ్ళీ మళ్ళీ చేయదలుచుకోలేదు. అందుకే వాళ్ళని అనుమానిస్తున్నాను. అనుక్షణం వాళ్ళని కనిపెట్టున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి వాళ్ళకి తప్పు చేసే అవకాశం ఇవ్వను. ఆ తప్పుకి మనలో ఎవరో ఒకరు బలయ్యే పరిస్థితి రానివ్వను. ఏంటమ్మా ఇంకా నిద్రపోలేదా? లేదమ్మా, నిద్ర పట్టడం లేదు. చూడమ్మా, ఆ సిద్ధు సంపదల గురించి ఆలోచిస్తూ తన తిండి నిద్ర మానేస్తుంది. ఏంటి కళ్యాణి ఇదంతా? ఇంటికి పిలవమ్మా అని చెప్పావు. 1కి 2 పరీక్షలు పెట్టావు. ఇంకా వాళ్ళని అనుమానిస్తే ఎలా చెప్పు? నాకెందుకో వాళ్ళు నిజంగానే మారిపోయారనిపిస్తోంది. మారిపోయారని ఎలా తెలుస్తుందమ్మా? ఏం చేశారు కాబట్టి? మన ఎదురుగా మంచిగా ఉండటమా? మనతో పద్ధతిగా మాట్లాడటమా? అలాగని కాదు కళ్యాణి. అమ్మా, నా మీద నీకు నమ్మకం ఉంది కదా. నా అనుమానం నిజమా అబద్ధమా అని తెలుసుకునేంత వరకు దయచేసి నన్ను వదిలేయండి. నేనిలా చేయటం నీకు ఆఫీసర్కి బాధగా ఉందని నాకు తెలుసు. కానీ నేను ఆలోచిస్తుంది వాళ్ళ వల్ల మనం ఎవరం బాధపడకూడదు అని. మీరన్నది కరెక్టా కాదా అనేది ఈ రోజుతో తేలిపోతుంది. నిజంగా వాళ్ళు మారుంటే వాళ్ళని మీ అందరికన్నా ఎక్కువగా అభిమానించేది, గౌరవించేది నేను. ప్లీజ్ అమ్మా, ఈ ఒక్కరోజు ఆగుదాం ప్లీజ్ ఆఫీసర్. సరే కళ్యాణి, నీ మాట నేనెప్పుడు కాదన్నాను. అలాగేనమ్మా, నీకంత అనుమానం ఉంటే నీ అనుమానం తీర్చుకో. కళ్యాణి, ఇంక పడుకో. కెమెరా ఫిక్స్ చేసావు కదా, మనం నిద్రపోయినా కెమెరా నిద్రపోదు కదా. దాని పని అది చేస్తుంది. పొద్దున్నే కెమెరాలో రికార్డ్ అయింది చూస్తే అన్నీ తెలిసిపోతాయి. పడుకో. అలాగే ఆఫీసర్. పరులెవ్వరూ తాకకూడనిది పల్లవి తాకింది. ఆ ప్రభావం పోవాలి కదా. దమ్ము, ఈ టైంలో ఎక్కడికి బయలుదేరా? బయట నా నగలున్నాయి. మనం ఇక్కడ పడుకొని నిద్రపోతే ఎలాగా? వాటికి కాపలా ఎవరుంటారు? ఎవరైనా వచ్చి ఎత్తుకుని వెళ్తే? పైగా దొంగలు ఎక్కడో లేరు. పాత దొంగలే మళ్ళీ మన ఇంట్లోకి చేరారు కదా. ఏంటి నువ్వు ఎప్పుడు ఎవరో ఒకరిని ఏదో ఒకటి అనకుండా ఉండలేవా?
వాళ్ళు మారిపోయారు కదా, ఇంకా వాళ్ళని అనుమానించడం ఏంటి? మారారని మీరనుకుంటున్నారండి. నా మనసుకి అనిపించాలి కదా. నాకైతే అనిపించలేదు. నేను పోయి కాపలాగా ఉంటా. దమ్ము, నువ్వు ఒక్కదానివే హాల్లో పడుకుంటే బాగుండదే, చాలా చండాలంగా ఉంటుంది. నగలు పోతే మాత్రం బాగుంటుందా? మీరు పడుకోండి, నేను వెళ్ళి కాపలాగా పడుకుంటాను. దమ్ము ఆగవే, దమ్ము, ఇది మారదు. ఏమైంది శామ్? అక్కడ చూడు, ఆ దమయంతి నగలకి కాపలాగా పడుకునుంది. నేను ముందే అనుకున్నాను, ఆ నగలు అక్కడ పెట్టాలన్నప్పుడు ముందు వద్దు వద్దు అని, తర్వాత అక్కడే పెట్టింది. 10 పైసలు కింద పడితే 25 సార్లు తిరిగే మీ అత్త అన్ని నగలు అక్కడ పెట్టి ప్రశాంతంగా గదిలో ఉండదని నేను అనుకున్నాను. అదే జరిగింది. చీకటిగా ఉన్న దీపాల వెలుగుంది కాబట్టి ఈ వెలుతురులోనే జాగ్రత్తగా చూసుకుని నడవాలి. ఏ మాత్రం తేడా వచ్చినా మీ అత్తయ్యకి దొరికిపోతాం. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళందరికీ దొరికిపోతాం. మెల్లగా పద శామ్. ఆఫీసర్ లేవండి. ఏంటి కళ్యాణి? చూడండి, సంపద సిద్ధు అర్ధరాత్రి గదిలో నుంచి బయటకు వచ్చారంటే ఎందుకొచ్చుంటారు? అలా చూస్తూ ఉండండి. ఖచ్చితంగా వాళ్ళు నగల కోసమే వచ్చారు. ఎటు కదలకు.